సిక్కోలు జిల్లాకు ఓ కొత్త చిక్కు మొదలైంది. ఇది ఇప్పుడిప్పుడే రాజుకుంటుండటంతో ఆర్చకపోతే కారు చిచ్చులా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. 2005 వరకు ఎస్టీ హోదా కుల ధృవీకరణ ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వడలేదని ఒడిశా రాష్ట్రం నుండి వలస వచ్చిన బెంత్ ఒరియాలు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అంటూ ఉద్యమానికి రెడీ అవుతున్నారు. వారికి ఎస్టీ హోదా ఇస్తే తాము ఊరుకునేది లేదంటూ ఆదివాసీలు అల్టిమేటం ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలే ఓ వెరైటీ అనుకుంటే కులాల చిచ్చు కూడా ఇంకో వెరైటీగా రగులుతోస్తోంది. దశాబ్ద కాలంగా ఉన్న ఈ చిచ్చు ఉద్యమానికి బాటలు వేస్తోంది. ప్రస్తుతం ఇది బెంత్ ఒరియాలు వర్సెస్ ఆదివాసీలుగా మారే అవకాశం ఉంది. బెంత్ ఒరియాలు ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గంతో పాటు పాతపట్నం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు. 2005 నుంచి బెంత్ ఒరియాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆపేశారు. అప్పటి నుంచి ప్రతి నెల శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ను కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది. నాది ఎస్టీ ఏనేడు కులంకి సంబంధించిన వ్యక్తిని సార్. నాకు గత 20 సంవత్సరాలుగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది జారీ చేయడం లేదు సార్. సో మాకు చదువుకునే సమయంలో కానీ, అంటే ఒక 4వ తరగతి చదివిన తర్వాత నవోదయకి వెళ్ళే పరిస్థితుల్లో కూడా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ రిక్వైర్డ్ అనేసి అంటున్నారు సార్. అలాగే 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఏపీఆర్ చేసి కానీ, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏపీఆర్ డీసీకి కానీ, లేదు అంటే ఒక కాంపిటేటివ్ వెళ్ళినా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అన్ని చోట్ల కూడా కంపల్సరీ రిక్వైర్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నది సార్. అది మేము గత 20 సంవత్సరాలుగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం సార్. అలాగే మేము స్థానిక ఎన్నికల్లో కానీ ఇంకెక్కడైనా పోటీ చేయడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంది సార్. అలాగే ఐటీడీఏ నుంచి వచ్చిన ప్రతి ఒక్క లోన్ కూడా మాకు 20 సంవత్సరాల క్రితం వరకు మాకు అన్ని అందుబాటులోకి ఉండేవి సార్. ఇప్పుడు మాకు అవి అందుబాటులోకి కూడా రావట్లేదు సార్. వాహనాలు కానీ, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ, అలాగే విద్యా పర్పస్ కానీ, ఉద్యోగ పర్పస్లు కానీ, ఇదే విధంగా కూడా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది సార్. మాది ఏనేటి కులం సార్. మాది మీరు క్యాస్ట్ లేదని అంటున్నారు, మా వల్ల కాదు అంటున్నారు. మీరు ఉన్నది ఎందుకు? మా కులం కాదు అనే ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే, అవును అనే ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, చూపించండి సార్ మీ ప్రూఫ్స్. మీ దగ్గర మేము కులం కాదనే ప్రూఫ్స్ మీ దగ్గర ఏమున్నాయో అవి మాకు చూపించండి. వెంటనే మా ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు వరకు వచ్చిన మా దరఖాస్తులు అన్ని కూడా ఒకసారి చూడండి సార్. మాది ఏనేటి కోన్ సార్. మాకు క్యాస్ట్ లేకపోవడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ సార్? క్యాస్ట్ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు తెలియదా సార్? చిన్నపిల్లల చదువుల దగ్గర నుంచి బిఏలు, ఎంఏలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పెయింటింగ్స్ వేసుకుంటున్నారు సార్, రోడ్డు పనులకు వెళ్తున్నారు సార్. ఇప్పుడు మా క్యాస్ట్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ నుండి వచ్చే ఏ స్కీమ్ కూడా మేము అర్హులం కావట్లేదు సార్. కనీసం పిల్లల్ని ఇప్పుడు ఒక క్లాస్ నుండి ఇంకొక క్లాస్ కు పంపించాలన్నా సరే క్యాస్టే అడుగుతున్నారు సార్. ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు కొడితే ఏనట్ కోన్స్ అని చూపించిన క్యాస్ట్ ఇప్పుడు కాదు అని చూపిస్తుందా సార్? అక్కడ చూపించలేదు. అక్కడ చూపించినప్పుడు మీరు ఎలా మాకు ఆపుతారు సార్? మీరు ఒకసారి మా సమస్యను పరిష్కరించండి సార్. తమను ఎస్టీలుగా గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు అందించాలని బెంత్ ఒరియాలు కోరుతున్నారు. ఇటు ఎస్టీ జాబితాలో వారిని చేర్చవద్దని, తమ రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోతాయంటూ ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అసలు బెంత్ ఒరియాలు లేరని ఆదివాసీ జేఏసీ నేతలంటున్నారు. జిల్లాలో ఉన్న నకిలీ బెంత్ ఒరియాలను ఎస్టీలుగా గుర్తించవద్దని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గిరిజనులు ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో బెంత్ ఒరియాలు లేరని, వారికి ఎస్టీ ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తే మరోసారి ఉద్యమిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు తెచ్చిన బెంత్ ఒరియాల పేరుతో ఉన్న నకిలీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇక జిల్లాలో బెంత్ ఒరియాల పేరుతో బీసీఏకి చెందిన వడ్డీ కులస్తులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతంలో నివాసం ఉండే తాము బెంత్ ఒరియాలమని, దశాబ్దాలుగా తాతల నాటి నుంచి తాము ఈ ప్రాంతంలోనే ఉంటున్నామని చెబుతున్నారు. తమను వడ్డీ కులస్తులుగా గిరిజన సంఘాల నేతలు చెప్పడం తగదు అంటున్నారు. తమకు కుల ధృవపత్రాలు లేకపోవడంతో విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయంటున్నారు. చదువు ఉన్నా ఉద్యోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఎస్టీ కోటాలో చదివిస్తున్నాయంటూ వాపోతున్నారు. ప్రస్తుతానికి మా యొక్క పిల్లల జీవితాలు, వాళ్ళ జీవితాలని ఇప్పుడు వాళ్ళకి వెళ్తుంది. మీరు ఎస్టీ వాళ్ళు కాదమ్మా, మీ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎస్టీ అంటే మీ దాంట్లో సబ్ క్యాస్ట్ ఏంటి? ఓకే. తర్వాత మా అమ్మలు ఉన్నారు, మా అమ్మాల గురించి పెన్షన్కి వెళ్ళింది ఇప్పుడు క్యాస్ట్ కావాలంటారు. తర్వాత ఆ పెన్షన్, తర్వాత రేషన్ కార్డు, మా లోకల్లో మామూలు ఆదాయకి అడిగిన ఆ క్యాస్ట్ కావాలంటారు. ఇప్పుడు పిల్లలకి చదివించాలా వద్దా? మేము ఏ జాతికి చెందిన మాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఇప్పుడు అప్పుడులో సర్పంచ్లు ఉన్నారు, నెంబర్లు ఉన్నారు, వార్డు నెంబర్లు ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్కి కావాలంటే క్యాస్ట్ ఎస్టీ కావాలంటారు. మా 2 లక్షల జనాభా కోసం ఎవరు మాట్లాడతారు? మీ నియోజకవర్గంలో కూడా సుమారుగా 15,000 మంది ఆదివాసులు ఉన్నారే, వాళ్ళ కోసం ఎందుకు ఈరోజు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. బాధ్యత లేదా మీకు?
ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో బెంతు వర్యాలు లేరని చెప్పి గత ప్రభుత్వాలు, గత టీసీఆర్టీఏ కమిటీలు చెప్తున్నప్పుడు కూడా అవి పక్కన పెట్టి ఓటు రాజకీయాలు చేసుకున్నట్లయితే మీరు 27,000 మంది దగ్గరే ఓటేసి ఎమ్మెల్యేగా గెలవండి, మిగతా నియోజకవర్గాలు మేము ఓడిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. బెంతు ఒరియాల సమస్యకు రాజకీయ పరిష్కారం మార్గమంటున్నాయి రెండు వర్గాలు. ఆదివాసీల మనుగడకు ముప్పు పొంచి ఉందని, ఎస్టీ జాబితాలో చేర్చవద్దని గిరిజనులు బెంతు ఒరియాలుగా తాము తరతరాలుగా ఉన్న తమ కులం ఏంటో కూడా ప్రభుత్వం చెప్పకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.